హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు 'రేఖా క్యూటీ 953' అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు నాన్నకి ఇలా హెల్త్ అవ్వక ముందు మేము సండే రోజు పిల్లల్ని చూడాలంటున్నారని చెప్పేసి మేము వెళ్ళాం కదా! సో, ఆ రోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. అంటే మేము సండే రోజు మధ్యాహ్నానికి వెళ్ళామనమాట. ఇంకా నాన్నకి అలా జరిగిందొచ్చి మరుసటి రోజు అంటే మండే రోజు అర్ధరాత్రి అనమాట అలా జరిగింది. అంటే మనుషులకి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకస్సలు తెలీదండి. మనం ఈరోజు నిద్రపోయి రేపు మరుసటి రోజుకి లేస్తేనే మనకి నెక్స్ట్ డే అనేది ఉంటుంది అన్నట్లుగా నేనైతే అనుకుంటాను. అలాగే ఈరోజు అంటే పిల్లల్ని కలవరిస్తున్నారు. ఆల్రెడీ నాన్నకి ఒక 2, 3 డేస్ నుంచి బీపీ హై అయ్యి కొంచెం ఫీవరిష్‌గా ఉంటే సరే అని చెప్పి నార్మల్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించామనమాట. సో, ఇంకా నార్మల్ అయింది కదా! ఓకే. బానే ఉన్నారు. బీపీ టాబ్లెట్స్ కూడా వాడుతున్నారు కదా! అని చెప్పేసి ఇంక ఉండిపోయాము. కాకపోతే ఇంకా మాకు నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి మొన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం కదా! అప్పుడు బయటపడ్డాయన్నమాట. అవేంటని చెప్పేసి మీకు నేను వీడియో అయితే చూస్తూరండి. నేను చెప్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే ఇంకిక్కడ సండే రోజు ఒక 11:30, 12:00 అట్లా స్టార్ట్ అయ్యాంలెండి మేము. ఇంట్లో కొంచెం లేవడం లేట్ అయింది. ఇంకా ఆ తర్వాత పనులన్నీ చూసుకొని మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామనమాట. ఇంకా పిల్లలు చిన్నమ్మాయి కూడా డాన్స్ క్లాస్‌కెళ్ళుండే షూట్ ఉంటే. సో, తనని కూడా చూడాలన్నారు. మెయిన్‌గా చిన్నమ్మాయి అంటే చాలా ఇష్టమనమాట మా నాన్నకి. వాళ్ళిద్దరికీ బాండింగ్ కూడా కొంచెం ఎక్కువుంటది. చిన్నప్పటి నుంచి కూడా. అందుకోసం అని చెప్పేసి ఇంక నాన్న కలవరిస్తుంటే, సరే అని చెప్పి ఇంక తీసుకొనెళ్తున్నామనమాట. మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఇంకా వస్తూ, వస్తూ కొన్ని తీసుకొని ఇంకా స్నాక్స్ అవి ఆ తర్వాతయితే వచ్చామనమాట. ఇంక ఈవినింగ్ కాఫీయో, టీయో పెట్టుకుందామని చెప్పేసి పాలు, ఇంకా పెరుగు ఇవన్నీ కూడా తీసుకొని ఇంక ఐస్ క్రీమ్స్ అయితే అడిగింది. పెద్దమ్మాయి మార్నింగే వచ్చేసిందనమాట ఇక్కడికి. సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసుకొని ఇంక వచ్చామనమాట. ఇంక మేమొచ్చేసరికి అమ్మ అయితే వంటలన్నీ కూడా చేసి పెట్టేసింది. ఆల్రెడీ మార్నింగే మా వారొచ్చి ఇంక నాన్ వెజ్ అంతా కూడా తీసుకొచ్చి ఇచ్చేసి, ఇంక పాపను వదిలేసి ఇంటికొచ్చారనమాట. మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చారు మధ్యాహ్నము. సో, అలాగే ఇంకిక్కడైతే మా అమ్మ మేమొచ్చేసరికి ఏమేమి వంటలు చేసిందో చూపిస్తున్నాననమాట మీకిక్కడ. సో, చికెను ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అమ్మ మటన్ అవేం తినదు గాబట్టి, ఇంక చికెను. చిన్నమ్మాయి కూడా తినదు గాబట్టి, ఇంకా ఖచ్చితంగా ఉంటదనమాట. సో, ఇంక చికెన్ ఇలా అయితే చేసుకుంటాం మేము. మాకు నైట్‌కి, మధ్యాహ్నానికి సరిపోతది. మోస్ట్‌లీ మేము ఇలానే తింటామనమాట. కొంచెం వాటరిష్‌గా పెట్టుకొని. అండ్ నెక్స్ట్ అయితే ఇంకిక్కడ సంగటి కూడా ప్రిపేర్ చేసింది. అలాగే పొటేలు దొమ్మంటారు కదా! ఇది మా నాన్న కోసమనమాట. నాన్న చికెన్ తినరు. రీసెంట్ టైమ్స్‌లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల. అప్పటినుంచి మటన్ కానీ, బోటీ కానీ, లివర్ కానీ ఇలాంటివి తింటూ ఉంటారనమాట. సో, ఇంక దొమ్మ కొంచెం పులుసులాగా పెట్టిచ్చేసింది. అంటే కూరలాగా పెట్టిచ్చింది పలచగా. నెక్స్ట్ అయితే ఇది బ్లడ్ మటన్‌ది. అంటే గాట్ బ్లడ్ అంటారు గదా! అట్లాంటివన్నమాట. సో, ఇంకా అవన్నీ కూడా చేసిందనమాట. ఇంకా సంగటి కూడా చూసారు గదా! వేడిగా ఉండాలని చెప్పేసి హాట్ బాక్స్‌లో వేసి పెట్టేసింది. ఆ తర్వాతయితే ఇంకా మేము ఇంకా తినడానికి కూర్చొనేసాం. ఒక 1:30 వరకు అట్లా మాట్లాడుకుంటూనే ఇంక తినడానికి కూర్చున్నాం. సంగటి చల్లారిపోతదని జెప్పేసి. ఇలా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కాంబినేషన్‌గా సంగటి తినాలని చెప్పేసి మీరు ఎంతమందికి అలవాటుంది, ఇష్టం అని చెప్పేసి కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇంకిక్కడైతే మా నాన్న తినేసి పడుకొని టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంక మేమందరం గూడా కూర్చున్నామనమాట. ఫస్ట్ నాన్నకి బెట్టిచ్చేస్తదమ్మ. టాబ్లెట్స్ ఏవన్నా ఉంటే తినడానికి అట్లా అని జెప్పి. ఇంకా మళ్ళీ మేమందరం గూడా కూర్చొనైతే కలిసి మాట్లాడుకుంటూ నిదానంగా తింటాము. ఇలా ఎంతో హ్యాపీగా అలా మేమింకా నాన్నతో కాసేపు మాట్లాడుకొని, ఇంక పిల్లలు కూడా మాట్లాడేసిన తర్వాత ఇంకా ఓకే. నెక్స్ట్ అయితే ఇంక మేము హ్యాపీగా తినేసి ఇంకా కొన్ని పనులవి ఉన్నాయన్నమాట ఇంట్లో. అవన్నీ కూడా చూసుకుంటున్నామనమాట. అస్సలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇలా అంతా జరిగిపోతది. మా నాన్నకి ఇలా అయిపోతుందని చెప్పేసి. నాన్నకే కాదు ఎవరికైనా కానీ ఒక్కసారి అసలు మనం ఏది కూడా ఊహించం గదా! ఎప్పుడు మన లైఫ్‌లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. అలాగే మనం బాగున్నట్టే బావుంటాము. సడెన్‌గా మనకి ఇప్పటి రీసెంట్ టైమ్స్‌లో అయితే అసలు దేని వల్లనో తెలియట్లేదు గానీ, అది సడెన్‌గా మనుషులకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయన్నమాట. కొంతమందేమో ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ ఏసారు కదా! కరోనా టైంలో. అలాంటి వాటి వల్ల కొంతమందికి సెట్ అవ్వకపోవడము అండ్ చాలా జరుగుతూ ఉంటాయి గదా! సో, మా నాన్నకి బీపీ అంటే నేను ప్రతిరోజు వీడియోలో చెప్తున్నాను గానీ క్లారిటీగా చెప్పలేదనమాట. దేనివల్ల నాన్నకి పెరాలిసిస్ వచ్చిందని చెప్పేసి. సో, విషయం ఏంటంటే నాన్నకి పెరాలిసిస్ రావడానికి రీజన్ వచ్చేసరికి హై బీపీ. సో, బీపీ నాన్నకి ఫస్ట్ రోజు 175 ఉండింది. ఆ తర్వాత 149కొచ్చింది. నెక్స్ట్ అంటే పారాలిసిస్ వచ్చిన రోజు 149 ఉన్నిందనమాట. కానీ ఎక్కువ బీపీ హై అయినప్పుడు కూడా నాన్న బానే ఉన్నారు. కానీ 149 ఉన్నప్పటికి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చేదనమాట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. అసలు నిజంగానే నాకైతే చాలా చాలా భయమేసేసింది. కాకపోతే ఈరోజు మా నాన్న కొంచెం బాగున్నారు గాబట్టి ధైర్యంగా మాట్లాడిస్తున్నాను కానీ, చాలా అంటే చాలా భయపడిపోయామనమాట. ఇంకసలు
అసలు చెప్పలేననమాట మాటల్లో కూడా నేను. అండ్ మీరందరూ కూడా చాలా బ్లెస్ చేశారండి. చాలామంది "ఏం కాదు, నాన్నకి బాగయిపోతది, మంచి జరుగుతదని" చెప్పేసి చాలామంది ధైర్యం చెప్పారు. నిజంగా భలే అనిపిచ్చింది నాకు. సో, ఏదేమైనా కానీ మా నాన్న మాకు హ్యాపీగా మా కళ్ళ ముందు ఉన్నారు. మాకది చాలా అనిపిచ్చింది. నెక్స్ట్ అయితే ఇంకిక్కడ నేను ఇంట్లో కబోర్డ్స్, బీరువాలు సర్దాననమాట పిల్లల బట్టలు. ఇంకా అవన్నీ కూడా పిల్లలు వేసుకోనివి కొత్త బట్టలు కొన్నున్నాయన్నమాట టైట్ అయిపోయినవి. అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా వేరే పిల్లలున్నారనమాట వాళ్ళకిచ్చేస్తాము. సో, అందుకోసమని ఇంక అవన్నీ కూడా బాగుండేటివన్నీ ఎత్తి ఇంకా వేరే వాళ్ళకివ్వడానికి ప్యాక్ చేసి పెట్టేసామనమాట. నెక్స్ట్ అయితే ఇంక మా మహి వాళ్ళొచ్చారు. కొంచెం మోక్షికి హెల్త్ బాలేదు. అందుకోసమని ఇంకొచ్చారనమాట. ఎలాగో మేము వెళ్ళినప్పుడే వచ్చారు కదా! ఇంకా మంచిగా స్పెండ్ చేద్దాము. ఇంటి దగ్గరికి రమ్మని చెప్పాము. మా వదినని తీసుకొని రమ్మన్నాము. ఇంకొచ్చిందనమాట. మా మహి ఏమో ఇక్కడున్నన్ని రోజులు మంచిగా ఉండింది మాతో. ఇంక వాళ్ళ ఊరికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంకసలు గుర్తుపట్టట్లేదనమాట. మమ్మల్ని ఎత్తుకుంటే ఏడ్చేస్తోంది. కాసేపు మాత్రం నన్నలా ఇలా చూసిందనమాట. ఇది వాళ్ళ అమ్మనా, నేనా అని తెలియక. ఇంకా కాసేపు తర్వాత ఏడ్చేసింది. సరేలే అని చెప్పేసి ఇంక అట్లా స్నాక్స్ అవి ఉంటే తినిపించుకుంటూ అయితే ఇంక కూర్చోబెట్టుకుని నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా ఇంకా ఇష్టమనమాట. నాకిద్దరు ఆడపిల్లలున్నా గూడా ఎందుకో ఆడపిల్లల మీద ఆశ మాత్రం పోలేదండి. ఇంకిక్కడైతే సంపయితే క్లీన్ చేస్తూ ఉన్నాము చూడండి. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ మా వారు వచ్చినాక ట్యాంక్ కడుగుతారని చెప్తే వినకుండా మా అమ్మ ఒకటి దిగేసి ట్యాంక్ కడుగుతా ఉంది. చూపిస్తాను రండి మీకు. మా అమ్మాయి మా అమ్మాయి దిగి కడగతాననింది. మా అమ్మ వద్దని దిగలేవు నువ్వు వద్దని చెప్పింది ఫ్రెండ్. అందుకోసం అని చెప్పేసి మా అమ్మ దిగి కడుగుతాను. మా అమ్మ వే కొంచెం అట్లుండి వే తమ్మునేలు తీసుకుంటా. మా అమ్మ ట్యాంక్లో పడిపోయి ఇంకిక్కడ సంపులో పడిపోయింది అని నేనెందుకన్నానంటే, ఇంతకుముందు ఒకరోజు అమ్మ అయితే సంపు ఓపెన్ చేసి పెట్టేసిందనమాట ఈ డోరు. ఆ డోర్ ఓపెన్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు కాదులెండి. మా అన్నున్నప్పుడే ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అయిపోతుందిలెండి అలా జరిగి కూడా. అసలైతే మేము ఎంత పెద్ద గాయాలంటే అమ్మకి అంటే పైన డోర్ ఓపెన్ చేసేసింది. నీళ్లు కొంచెం ఫుల్‌గా ఉన్నాయి. ఒక ముక్కాలు ట్యాంక్ ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా ఇట్లా కాలు ఇటు పక్కకి మార్చేది సడెన్‌గా కాలు ఆహ్, ఇదయ్యి కాలుకి కాలు తగిలి సంపులో అడుగు పెట్టేసిందనమాట. అట్లనే పడిపోయింది సంపులోకి. మేమెవ్వరం లేము. పెద్దమ్మాయి అప్పుడు హాలిడేస్ అని చెప్పేసి వచ్చినిందనమాట. సరే ఇంకా తను లోపల ఉండిపోయింది. మా అమ్మ ఇలా పడిపోయిన తర్వాత ఇంకా ఆ సంపులో నుంచి అరుస్తుంటే గూడా తనకి వినిపించట్లేదు మా అమ్మాయికి. ఇంక మళ్ళీ ఏదోలాగా పరిగెత్తొచ్చింది వినిపించి, వచ్చేసరికి ఇంక మా అమ్మ సంపులో పడిపోయిందనమాట. ఇంకా ఏడ్చుకుంటూ గోల పెట్టేసుకొని ఇంకా వెళ్ళేసి పక్కన ఉండేవారు కదా! వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అమ్మని పైకి తీసి చూస్తే కాళ్ళ పైన, చేతుల పైన చాలా వరకు దెబ్బలు తగిలేసున్నాయన్నమాట. అదంతా గీక్కపోయినింది. అది గుర్తొచ్చిందనమాట మాకు. అవన్నీ అప్పుడు భయమనిపించినా కూడా మళ్ళీ ఫన్నీగా అనిపిస్తాయి కదా! కొన్ని ఇన్సిడెంట్‌లయితే మనకి. సో, అలా మా అమ్మ చెప్పి చెప్పి నవ్వుతోందనమాట సంపులో నుంచి. మేము నవ్వడం గాదు, మా అమ్మే నవ్వుతోంది చెప్పి. సో, అలాగైతే ఇంకిక్కడ ఇంకా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, నవ్వుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకైతే మా వారొచ్చేదాకా కూడా మా అమ్మ ఇబ్బంది పెట్టడం ఎందుకులే ఆగలేదనమాట. ఇంక అట్లా దిగేసి క్లీన్ చేసింది. చాలా గలీజ్‌గా ఉందనమాట సంపు మొత్తం గూడా. చాలా డేస్ అయిపోయిందనమాట క్లీన్ చేసి. లాస్ట్ టైమ్ గంగ జాతర అప్పుడు కూడా వాటర్ లేవని చెప్పేసి ట్యాంక్ అయితే తోలిచ్చేసాం గానీ, వాటర్ అయితే అంటే ఆ సంప్ అయితే క్లీన్ చేయలేదనమాట. అందుకోసం అని జెప్పేసి ఇంకా ఈరోజు ఎలాగైనా క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి ఇంక అందరం ఉన్నాం కదా! కొంచెం మేము ముంచి ముంచి నీళ్లు పోస్తూ ఉంటాం. అమ్మ ఎత్తిస్తూ ఉంటే అని చెప్పేసి ఇంక అట్లా క్లీన్ చేసేస్తూ ఉన్నాము. మా వారైతే లేరనమాట. ఆయన ఇంటికెళ్లారనమాట పొలం దగ్గరికి. కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొనొస్తానని జెప్పేసి. అందుకోసమని జెప్పేసి ఇంక ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది. ఇంక నీట్‌గా కడిగేసాము. ఆ తర్వాత ఇంక ట్యాంకర్ అయితే ఈవినింగ్ వస్తదనమాట. ఆ లోపల సంపు కడిగేసాము. నెక్స్ట్ ఇంకా నీళ్ళైతే కుళాయిలో చిన్నగా వస్తాయన్నమాట. వాటిని అట్లా ఒక చిన్న బేషన్‌లాగా పెట్టేసుకొని దాంట్లో పట్టి పట్టి ఇంక బిందెల్లోకి పోసుకుంటూ లోపల ఉన్న వాష్‌రూమ్‌లోకైతే నింపుతున్నారనమాట తొట్టిలోకి. ఇంక మా వారు కూడా వచ్చేసారు. ఇక్కడ అరుస్తున్నారనమాట. నేనొస్తానని జెప్పాను గదా! ఆ లోపల మీకేమంత తొందర కడిగేశారని జెప్పేసి. సర్లే ఇంక అయిపోయింది కదా! అని చెప్పి ఇంక అమ్మ అయితే సంపు క్లీనింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రిలాక్స్‌గా వెళ్లి టీ టీ అయితే పెట్టుకొనొచ్చింది. ఇంక మేమైతే బొరుగులుంటే మా అమ్మ ఫేవరెట్ అని జెప్పాను గదా! బొరుగులు, టీ కాంబినేషను. అదే నాకొచ్చిందనమాట అలవాటు. ఇంకా హ్యాపీగా కూర్చొని ఇంకా అందరం ముచ్చట్లు పెట్టుకున్నామనమాట. సాయంత్రం సరదాగా అలా కూర్చొని టీ, బొరుగులు తాగుతూ, తింటూ, మాట్లాడుకుంటూ ఉన్నాము.
అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మేమిలా వచ్చామంటే చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మేమొస్తే చాలా హ్యాపీగా ఉంటారు అమ్మ వాళ్ళు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మా అన్న లేనప్పటి నుంచి కూడా ఏంటంటే కొంచెం మర్చిపోవడానికని చెప్పేసి మేమెక్కువ వెళ్తూ ఉంటాం గదా! అమ్మని కాస్త మరిపిచ్చాలి వాళ్ళని, మనమే కదా ఉన్నాము అని చెప్పి. అట్లా వెళ్ళినప్పుడు చాలా వరకు రీసెంట్ టైమ్స్‌లో అమ్మ చాలా చేంజ్ అయింది. అండ్ ఎక్కువ గుర్తు చేసుకోవడం కానీ, అలా బాధ ఖచ్చితంగా చచ్చేంత వరకు ఉంటదనమాట. ఎంతైనా 35 సంవత్సరాల కొడుకుని కదా మేము పోగొట్టుకున్నాం. అన్నని కూడా పోగొట్టుకున్నా నేను. కాకపోతే మా పిల్లల్ని చూసినప్పుడు, మమ్మల్ని చూసినప్పుడు అట్లా మా ముందు హ్యాపీగా కొంచెం మర్చిపోయి రిలాక్స్‌గా ఉంటుంది కదా! దానికోసమని చెప్పేసి నేను టైం తీసుకొని మరి వెళ్తుంటాము. సో, అలా అన్నమాట. ఇంకా అంతవరకు కూడా బావుంది. నాన్న అయితే పెద్దగా కనిపించరు వీడియోస్‌లో. మేబీ ఎందుకంటే ఎక్కువ బట్టలు వేసుకోరనమాట. నాన్నకి వేడెక్కువ అనిపిస్తదనమాట. ఫ్యాన్లున్నా కూడా సరిపోదు. అందుకే టేబుల్ ఫ్యాన్ గూడా తీసుకొచ్చాము. 2 ఫ్యాన్లు వేస్తాము. అయినా నాన్నకి చెమటలు పడుతూనే ఉంటది. సో, దానివల్ల ఏంటంటే షర్ట్ గానీ, లుంగీ గానీ ఇవి కట్టుకోరనమాట. ఒక షార్ట్ లాగా వేసేసుకొని పడుకునేస్తారు. అందుకోసమని చెప్పేసి నేను వీడియోస్‌లో పెద్దగా చూపించను. మళ్ళీ మీకు చూపించినా గూడా మీరు ఏదోటి అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు కదా! కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెడుతుంటారు. అందుకోసమని చెప్పేసి ఇంక చూపించననమాట. సో, హ్యాపీగా టీవీ చూస్తున్నారు. నాన్నకి గూడా టీ ఇచ్చాము. తాగేసి టీవీ చూస్తున్నారు. మేమంతా బయట కూర్చున్నాం. నాన్న కింద కూర్చోలేరు గాబట్టి, ఇంకా మంచం పైనే ఉంటారనమాట మోస్ట్‌లీ ఎక్కువ సేపయితే. ఇంకలా ఇక్కడ మేము కూర్చొని మాట్లాడుకుంటుంటే, మా వారిని ఎప్పుడు వీడియో షూట్ చేద్దామన్నా ఫోను చూసుకుంటూ ఉంటారు. లేదా ఫోను మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, అదే అక్కడ నేను ఫన్ చేస్తూ, ఇంకా నేను మీతో చెప్తున్నా. ఇంకా బయట చల్లగా గాలొస్తోంది. సో, హ్యాపీగా ఇంకా అమ్మ మంచిగా బొరుగులేసి టీ ఇచ్చింది కదా! ఇంకలా దాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంకొకటేమంటే, ఇక్కడ మీకు వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా వస్తుందా లేదా నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత. నేను కొత్త మైక్ అయితే నాది పాత మైక్ పాడైపోయింది. నేను కొత్త మైక్ తీసుకున్నా. సో, ఆ మైక్‌లో నాకెందుకో క్లారిటీ అనిపించట్లేదనమాట మాట్లాడేటప్పుడు. సో, అది అర్థం అవ్వట్లే. ఒకవేళ మీకు క్లారిటీ లేదండి వాయిస్ అంటే గనక నేను కొంచెం చూస్తాను. ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి. ఇంకిక్కడ మేము టీ తాగుతున్నాము. అమ్మ తాగేసెళ్ళి ఇంకా పాప, అమ్మ వాటర్ పట్టి లోపల తొట్టిలోకైతే పోస్తున్నారనమాట. ఇంకా ఆ తర్వాతయితే ఇంక అన్ని పనులయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇంక పువ్వులు కోసుకుందామని జెప్పేసి అప్పటికే ఒక 4, 4:30 అయిపోయింది టైము. ఇంకా ఇక్కడైతే కాకడం పువ్వులున్నాయి. అలాగే సన్న మల్లెలున్నాయనమాట. ఇంక ఇవన్నీ కూడా కోసేసామనుకోండి, అమ్మ మంచిగా పన్నీరాకేసి, కనకాంబరం పువ్వులు కూడా కోసేసి ఇంక కట్టేస్తదనమాట. సో, అందుకని జెప్పేసి పువ్వులన్నీ కూడా కోసేస్తూ ఉన్నాను నేను. అండ్ సన్న మల్లెల చెట్టయితే బాగా గ్రోత్ అయిందంటే మంచిగా పువ్వులొస్తాయండి. నాకు భలే ఇష్టమనమాట ఈ పువ్వులంటే. అంటే మామూలుగా సన్నవి చిన్న చిన్నగా కాడలు దొరుకుతాయనమాట. ఇలా పెద్ద కాడలతోటి పెద్ద మొగ్గలొస్తాయి. అది ఈ చెట్టనమాట. సో, చాలా మందికిష్టం కూడా ఈ చెట్టంటే భలే ఉంటది. అండ్ గ్రోత్ సరిగ్గా రావట్లే. మెయిన్‌గా ఈ కోతులతో ఇబ్బందనమాట. సో, అలా అయిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే నాన్న హెల్త్ గురించి చెప్తూ ఉన్నాను కదా! హై బీపీ వల్ల నాన్నకి పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఒక్కొక్కటే బయటపడ్డాయి. హై బీపీతో పాటు ఇప్పుడు నాన్నకి విపరీతమైన థైరాయిడ్ కూడా ఉందనమాట. చాలా పర్సెంటేజ్‌లో థైరాయిడ్ ఉంది. నాకంటే ఎక్కువుందనమాట డబుల్, త్రిబుల్. సో, కాబట్టి ఇంక దానికి ట్రీట్మెంట్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చారు. 100 ఇదైతే వాడుతున్నారనమాట. 100 ఎంజీ. సో, ఇంకా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఇచ్చి బీపీకి, థైరాయిడ్‌కి ఇంకా నార్మల్ నరాలన్నీ గడ్డకట్టకపోయింది. బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు కదా! సో, వాటన్నిటికి కూడా టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ వేశారు. ఇంజెక్షన్స్ బదులు టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంక ఈ ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. 1 వీక్ వరకు టాబ్లెట్స్ యూజ్ చేయాలి. 1 వీక్ తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలనమాట. పరిస్థితి ఎలా ఉంది ఏంటని చెప్పేసి తర్వాత చెప్తారు. సో, ఇది నాన్న హెల్త్ గురించి అడిగిన వాళ్ళ కోసం అయితే క్లారిటీగా చెప్తున్నా. చాలామంది అడుగుతున్నారు కానీ నేనెవరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా. రీసెంట్‌గానే మా అమ్మాయి కావిడెత్తింది. ఆ కావిడి బిజీలో ఉండిపోయాను. సో, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ ఒస్తాయి. అండ్ తప్పకుండా వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేసి ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌నయితే. ఇంకిక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటేనే అమ్మ పువ్వులు కట్టేసింది. మంచిగా సన్నమల్లెలు, కాకడం పువ్వులు, కనకంబరంలు, పన్నీరాకు అన్నీ వేసేసి పువ్వులు కట్టింది. ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందనమాట. మా చిన్నమ్మాయికి, పెద్దమ్మాయికి. ఇంకా గోల తీర్చడానికి నాకు పైనుండి దేవుడు దిగొచ్చినట్టు అనిపిచ్చింది. ఒకటే గొడవలు, ఏడుపులనమాట. ఇంక అట్లా వీడియో తీస్తున్నాను. "ఏడవకు నవ్వుతారు అందరూ" అని జెప్పేసి అంటే గూడా ఆపలేదు తను. ఏడుస్తూనే ఉంది. సో, ఇంక నేను అరిచాననమాట మా పెద్దమ్మాయిని. అలా వెళ్ళిపోతూ ఉంది. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా నాన్నని బ్లెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.